వచ్చినాం. అమ్మ నమస్తే, మీ పేరు? నమస్తే అమ్మ, వాణి. ఓకే, ఇక్కడ సింహవాహిని అమ్మవారికి మీరు అంటే ఎంతకాలంగా కూడా బోనాలు సమర్పిస్తున్నారు? 35-50 ఇయర్స్ నుంచి. అవునా? అమ్మవారు చాలా శ్రేష్టమైనది, కోరిన కోరికలు నెరవేరుస్తుంది. ఓకే, అంటే ఇంతకుముందు అట్లా మొక్కుల తీర్చిన కారణంగా మీరు మొక్కుని అట్లా ప్రతి ఏటా సమర్పిస్తున్నారా బోనం? ఎప్పటికీ చేస్తూనే ఉంటాము. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, అమ్మవారి దయ అందరికి ఉండాలి. ఓకే, అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ అమ్మవారు వెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారి చరిత్ర గురించి మీకేం తెలుసు? మా అత్తమ్మకు మా మామయ్యకు వాళ్ళకు తెలుసు అండి, మనకేం తెలియదు. మా మ్యారేజ్ అయ్యి 35 ఇయర్స్ మేము అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. భాగ్యలక్ష్మి అమ్మవారు, లాల్ దర్వాజా అమ్మవారు మాకు ఇలవేల్పు శ్రేష్టమైంది. 2 బోనాలు ఎప్పటికి ఇట్లనే నెరవేరుస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, జయమాతాది. నా పేరు రాధిక. ఓకే, ఇంతకాలంగా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మేము ఇక్కడ 20 ఇయర్స్ నా పెళ్ళి ఎప్పటి నుంచి వస్తున్నాము. ఏం చెప్తారు అమ్మవారి మహిమల గురించి? ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఓల్డ్ సిటీలో? మా అమ్మవారి చాలా మహిమ గారి, ఏమైనా మొక్కితే పూర్తిగా అవుతుంది. మా హస్బెండ్ కోసం మొక్కుకున్నా, సక్సెస్ అయింది. సో బోనం ఎక్కిస్తున్నా మేడం. అమ్మవారి మహిమల గురించి ఎట్లా చెప్తారు? అంటే గత సంవత్సరంతో పోలీసు ఈసారి ఎట్లా అనిపిస్తుంది? చాలా మెరకల్స్ ఉన్నాయి మా అమ్మవారి దగ్గర. సో విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ బోనాలు. మీ పేరు? కృష్ణవేణి రెడ్డి. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ సమర్పిస్తున్నారు బోనాలు? మేము ప్రతి సంవత్సరం వస్తాము. మేము తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్. నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నారా భువనేశ్వరి గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికని వచ్చాము మేము. అదేవిధంగా బోనం కూడా సమర్పిస్తాం, ప్రతి సంవత్సరం సమర్పిస్తాము. ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో కూడా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని చెప్పేసి మేము అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పిస్తాము. ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తాము. అంటే ఈసారి మొన్నటి వరకు కూడా వర్షాలు లేక చాలా మంది రైతులు ముఖ్యంగా ఇబ్బందులు పడ్డారు. మరి ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి, దీని గురించి ఏం చెప్తారు? ఈసారి మొన్న మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ రంగం చెప్పారు కదా, అదేవిధంగా ఈసారి వానలు కూడా మంచిగా కురుస్తాయి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. పాడి పంటలు మంచిగా పండుతాయి. అందరూ కూడా మంచిగా ఈ వర్షాలు ఇబ్బంది లేకుండా అంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారండి? అమ్మవారు 118 సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారి ఈవిడి. శ్రీ సింహవాహిని అమ్మవారుగా మనందరికీ దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ వరదలు వాటికి కూడా నిర్మూలన చేయడానికి ఆ రోజు అమ్మవారు అవతరించారు. అమ్మవారు ఎప్పుడు కూడా భక్తులందరినీ సుఖశాంతులతోనే చూస్తారని కోరుతున్నాను. అమ్మవారితో మొక్క అంటే ఆ పాపతో ఎత్తిచ్చారు? అవునండి, పాప ఇష్టంగా ఎత్తుకుందా? పాప ఇష్టంగా ఎత్తుకుందండి. ఈ పేరేంటి? పల్లవి సురేష్. నువ్వు ఇష్టంగా ఎత్తుకున్నావా? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుందా? అవునా? థ్యాంక్ యూ.